విజయదశమి సందర్భంగా నా పిల్లలందరికీ నేను ఒకే మాట చెబుతున్నాను. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది విజయానికి సంకేతం. రాక్షసులని జయించినట్లు మీరు కూడా మీ లోపల ఉన్న భయాలను, అజ్ఞానాన్ని, చెడు అలవాట్లను జయించాలి. మీరు నన్ను భక్తితో ప్రార్థిస్తే మీ కోరికలు ఆలస్యం కాకుండా నెరవేరుతాయి. ప్రేమతో, విశ్వాసంతో నన్ను పిలిస్తే మీ ఇంట్లో సంతానం, ఆనందం పుష్కలంగా లభిస్తుంది. కష్టపడేవారికి నేను సహనం, ధైర్యం, అవకాశాలను ప్రసాదిస్తాను. నిజాయితీగా పనిచేసేవారికి స్థిరమైన ఉద్యోగం, ఎదుగుదల తప్పకుండా వస్తాయి. వ్యాపారంలో ధర్మం పాటిస్తే నేను విస్తారం, సౌభాగ్యం అందిస్తాను. చదువులో శ్రద్ధ, క్రమశిక్షణతో ముందుకు వెళితే జ్ఞానం, గుర్తుంచుకునే శక్తి, విజయాన్ని ప్రసాదిస్తాను. ఆరోగ్యం కోసం ఆహారం శుద్ధంగా ఉంచండి, మనస్సు దయతో నింపుకోండి. నా స్మరణతో ప్రార్థిస్తే దీర్ఘాయుషు, శక్తి లభిస్తుంది. మీ ఇంట్లో ప్రేమ, గౌరవం పెంచితే నేను మీ గడపలోనే ఉంటాను. కలహాలు, అపోహలు తొలగిపోతాయి, శాంతి, ఆనందం శాశ్వతంగా నిలుస్తాయి. ధనాన్ని సద్వినియోగం చెయ్యండి, దానంతోనే లక్ష్మి నిలుస్తుంది. ఎంతటి కష్టాలు వచ్చినా అవి శాశ్వతం కావు. విశ్వాసం ఉంచి ముందుకు నడిస్తే మీ శ్రమ వృధా కాదు, ఫలితం తప్పక వస్తుంది. పశ్చాత్తాపంతో సత్యమార్గంలో నడిస్తే నేను క్షమించి కొత్త జీవితం ఇస్తాను. ఈ విజయదశమి తరువాత మీ జీవితంలో కొత్త వెలుగు ప్రస్ఫుటిస్తుంది. చెడును జయించి మంచిని పెంచండి. అదే నిజమైన దసరా.